జగన్ ని చూసావా? అంటే మాకు బాగా ఇష్టం జగన్ అంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా మాకు జగన్ అంటే చాలా ఇష్టం. పోలీసులు వెళ్ళొద్దు కేసులు పెడతామని చెప్పారంట కదా నిన్న. ఏమో ఏడుకు వచ్చిన తర్వాత మా తెగుతామని. నేను బాగా జనాలు వస్తున్నారా? బాగా వచ్చారు. ఎందుకు వస్తున్నారు జగన్ వెనకాల అంతమంది జనం? అభిమానం బట్టి వచ్చేస్తారు కదా. వ్యతిరేకత వచ్చింది, 11 సీట్లతో ఓడిపోయాడే. ఓడిపోయినట్టు దానికి మనం ఏం చేస్తాం? ఓడిపోయినా జనాల్లో ఆదరణ ఉందా జగన్? ఉంది. ఈసారి కూడా వచ్చేది కూడా జగన్ అన్నే. ఈసారి ఎన్నికలకి గ్యారెంటీగా జగన్ అన్నే వస్తాడు, తప్పకుండా జగన్ అన్నే వస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారే, వాళ్ళు ఎట్లా వస్తాడు జగన్? ముగ్గురు కలిసి ఉన్నా అన్నను ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఈసారి అన్నను మోసం చేసి ఇట్లా చేసారు కానీ ఈసారి వచ్చిన వాళ్ళు దగ్గర ఏమనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ గురించి, జగన్ గవర్నమెంట్ గురించి ఏమంటున్నారు? ఎవరు జగన్ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారు? జగన్ అంటేనే మాకు ఇష్టం. ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు. జగన్ అంటే మాకు మా పల్లెటూరులోనే కాదు, ఎక్కడే జరుగుతున్నాయి మాకు తెలియదు. మా పల్లెటూరు అంటే జగన్ అన్నే ఇష్టం. అది ఏమంటున్నారు జగన్ గురించి ఏమంటున్నారు? చంద్రబాబు గారి గురించి వచ్చేది జగన్ అన్నే. చంద్రబాబు గారు సరిగ్గా చేయట్లేదనా? ఏం చేస్తారు? మాకేం చేయట్లేదు. మాకు మా ఊర్లో 10 నెలల నుంచి చేస్తున్నా కానీ, రాజకీయం చేస్తున్నా కానీ కనీసం మా ఊరికి వచ్చి పడుచుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటే జగనన్న తరఫున పిల్లకాయలు బతుకుంటారు, ముసలోళ్ళు బతుకుంటారు, ప్రతి ఒక్కరు బతుకుంటారు. కానీ ఊరికే ఏ నష్టం లేదు జగనన్న వల్ల. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కనీసం మాకు ఇప్పటికి కనీసం తినేదానికి తిండి కూడా లేదు. కనీసం బియ్యం తెచ్చుకోవాలన్నా కానీ రేషన్ కార్డుకి వెళ్ళాల్సి వస్తుంది. అంతకుముందు మాకు బండి దగ్గరకు వస్తుంది. పింఛన్లకి మనుషులు వచ్చి ఇళ్ళకి ఇచ్చి పింఛన్లు ఇస్తున్నారు. బియ్యంకి ఇప్పుడు రేషన్కి పోవాలన్నా షాప్కి వెళ్ళిపోవాల్సింది. ఎంత దూరం షాపు మీకు? మాకు కొంచెం దూరమే, అంటే మాకు కొంచెం దూరమే. ఏమనుకుంటున్నారు ఇప్పుడు వృద్ధులు ముసలి ఉంటారు, వాళ్ళు షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఏమంటున్నారు? వాళ్ళు తెచ్చుకోవాలన్నా కానీ వాళ్ళు షాప్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి కష్టమే కదన్నా. ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేరు కదా. ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడైతే జగన్ ఇంటికే బండి వస్తుంది, ఇంటి దగ్గర బియ్యం ఇస్తున్నారు, ఇంటి దగ్గర పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు అదేది లేదు. అట్లా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే మీకు కూడా కొంత బాధ్యత వచ్చిందని అంటున్నారు ఏంటి కొంతమంది? బాధ్యత ఏమన్నా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే బియ్యం మీకు ఎందుకు బాధ్యత తెలిసింది జనాలకి. ఎందుకని ఎట్లాగా మాకు బాధ్యత ఆడికి పోయిన తర్వాత బాధ్యత అంటే దేనికి బాధ్యత? దానికి బాధ్యత ఇంటికి గుమ్మం దగ్గరికి వస్తుంటే కొంతమంది జనాలు సోమరిపోతులు అయిపోతున్నారు, బతకం అవుతున్నారు. గుమ్మం దగ్గరికి వస్తారంటే పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే, పనికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అన్నం తినకపోయినా సరే వచ్చి బియ్యం తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. మేము పనికి వచ్చి పోయే రేషన్ కార్డు పోయి బియ్యం తీసుకోవాలంటే చాలా కష్టం. అంటే ముసలోళ్ళు ఉంటే మొత్తుకోళ్ళు ఉంటారు, మేము మా లాంటి వాళ్ళు అంటే పోయి తీసుకోగలుస్తాం, ముసలోళ్ళు పోయి తీసుకోలేరు కదా. ఇప్పుడు ముసలోళ్ళు పోయి పింఛన్ ఇచ్చే కాడ పోయి తీసుకోవాలంటే తీసుకోలేరు కదా. సచివాలయం దూరమే, మాకు సచివాలయం పోవాలన్నా దూరమే. అంటే కానీ ఇంతకు ముందు వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు, రేషన్ కానీ పింఛన్ కానీ అన్నీ ఇస్తా ఉనిండ్రు. ఇప్పుడు ఏంటంటే బియ్యానికి మేమంటే పోతాం, ఒగసులో ఉన్నాం కాబట్టి పోయి తెచ్చుకుంటామన్నా. ముసలి వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి? వాలంటీర్లు లేకపోవడం అనేది ఇబ్బందిగా ఉందా మీకు? లోటుగా ఉందా? లోటుగానే ఉంది. వాలంటీర్లు ప్రతిదానికి ఆధారం. ఇప్పుడు మోసం చేశారు వాలంటీర్లు? మమ్మల్ని ఎప్పుడు ఏం మోసం చేయలేదు. ఏదైనా పని చేస్తానని చేయలేదా? లేదు, మాకు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏదైనా అవసరం అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎవరిని అడుగుతున్నారు? సచివాలయంకి వెళ్తామన్నా, సచివాలయంకి వెళ్తాము, అక్కడ అడుగుతాము. చేస్తున్నారు వాళ్ళు పనులు చేస్తారు. వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాలంటీర్లు అడుగుకుంటున్నాము. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము సచివాలయంకి వెళ్తాము. అప్పుడైతే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఏ సమస్య ఉందో ఏంటో అనేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఇప్పుడు అసలు అడిగేవాళ్ళు లేరు, మీరే వెళ్ళాలి. మేమే వెళ్ళాలి. అవుతున్నాయి పనులు మరి సచివాలయంలో? మాకు ఆడికి పోయినా కానీ మాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సమాధానం చెప్పేవాళ్ళు లేరు.